సో ఫ్రెండ్స్ ఈ మార్కెట్ మనకు ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం కంప్లీట్గా హౌ టు నో మార్కెట్ టార్గెట్స్ అన్నమాట. అంటే మార్కెట్ ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ టార్గెట్కి రీచ్ అవుతుంది అనేది చూద్దాం అన్నమాట. సో దీంట్లో చాలామంది బిగినర్స్కి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. మార్కెట్ స్ట్రక్చరు మనకు ప్రైస్ యాక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ క్యాండిల్స్టిక్ రీడింగ్తో పాటు మార్కెట్ స్ట్రక్చర్ కూడా. అంటే మార్కెట్ నెక్స్ట్ ఎక్కడికి టార్గెట్కి మనకు రీచ్ అవ్వబోతుంది అనేది టార్గెట్ తెలుసుంటే మనము క్యాండిల్స్టిక్ సైకాలజీతో యూజ్ చేస్తూ లెవెల్స్ యూజ్ చేసుకుంటూ మనం ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ తీసుకుంటాం. సో మెయిన్గా మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకు తెలిసి ఉండాలి మెయిన్గా. సో ఇది చూడండి, ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లో లోవర్ హై క్రియేట్ చేస్తూ వచ్చింది. లోవర్లో లోవర్ హై ఇక్కడ చూడండి, ఒక డబ్ల్యూ అంటే డబల్ బాటమ్ అనేది క్రియేట్ చేస్తూ మళ్ళీ మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ అయింది. ఇక్కడ నుంచి న్యూలో క్రియేట్ చేస్తుంటే ఇట్లా మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ రూల్స్ ఇక్కడికి ఇట్లా ఈ విధంగా మూవ్ అవుతుంది. సో అక్కడ న్యూలో అనేది క్రియేట్ అవ్వలేదు, డబల్ బాటమ్ అంటే ఇక్కడ నుంచి డబల్ బాటమ్ క్రియేట్ అయ్యి ఏదైతే నెక్ లైన్ ఉందో ఆ నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక హయ్యర్ హై హయ్యర్లో హయ్యర్ హై హయ్యర్లో క్రియేట్ చేస్తూ ఒక అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది. సో హయ్యర్ హై హయ్యర్లో మూవ్ చేస్తుంటే మనకి ఇక్కడ మార్కెట్ అనేది ట్రెండ్ చేంజ్ చేసింది, ఓకే. కాకపోతే ఏంటంటే మరి ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్టుగానే ఏదైతే మార్కెట్లో లోవర్ హై అండ్ హయ్యర్లో లెవెల్ ఉంటుందో హయ్యర్లో లెవెల్ వచ్చేసి మనకు స్ట్రాంగ్ సపోర్ట్ గాను, లోవర్ హై లెవెల్ వచ్చేసి మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గాను వర్క్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ప్రాపర్గా ఎక్కడైతే ఇక్కడ చూడండి ఒక ఇంపల్సివ్ వేవ్ అనేది స్టార్ట్ అయిందో ఆ స్టార్టింగ్ పాయింట్ ఒక లోవర్ హై లెవెల్ కాబట్టి మనకు మెయిన్గా సప్లై లెవెల్ ఇది కాబట్టి ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఇది సెల్లర్స్ లెవెల్ అన్నమాట. ఇక్కడ సెల్లర్స్ ఉంటారు, ఇక్కడ సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ అక్కడ ఎలాంటి లోవర్ హై లెవెల్ లేకపోతే మనం అప్వర్డ్ డైరెక్షన్కి క్యాండిల్స్టిక్ మూవ్మెంట్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో లోవర్ హై లెవెల్ అండ్ హయ్యర్ లో లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ లెవెల్స్ అన్నమాట అవి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ ఎక్కడ చూసుకున్నట్టయితే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఎప్పుడైతే ఇక్కడ చూడండి కంప్లీట్గా మార్కెట్ ఈ లెవెల్స్ అన్నిటిని మనకు బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. చాలామంది బిగినర్స్ ఉంటుంది, సార్ మరి ఇక్కడ ఎక్కడ మనకు ఒక ట్రేడ్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది అంటే నేను ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఇక్కడ మనం ఎప్పుడు కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏదైతే మార్కెట్ ఉందో ఇది ఒక లెఫ్ట్ లెగ్ అండ్ ఇది ఒక రైట్ లెగ్ అన్నమాట. సో లెఫ్ట్ లెగ్లో ఎప్పుడు కానీ మనకు ఈ లోవర్ హై లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క లోవర్ హై లెవెల్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుందో అక్కడి నుంచి వచ్చిన సెల్లర్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ ప్రీవియస్ హయ్యర్లో లెవెల్ని బ్రేక్ చేసి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అక్కడ నుంచి వచ్చిన సెల్లర్స్. సో ఎప్పుడైతే ఈ హయ్యర్లో లెవెల్ నుంచి వచ్చిన బయర్స్ ఉంటారో అక్కడున్న ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సెల్లర్ లెవెల్స్ వీటిని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగా మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మీకు ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుంది అంటే ఎప్పుడైతే ఈ యొక్క హై ఉందో ఈ హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూసుకోవాలి లెఫ్ట్ సైడ్లో ఏదైనా లోవర్ హై లెవెల్ ఉందా. ఎందుకంటే అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని వచ్చిన ఈ కరెక్షన్ అనేది కంప్లీట్గా ఈ లెవెల్ని ఈ యొక్క హైని బ్రేక్ చేసి డౌన్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ సెల్లర్స్కి అంత స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. సో అది మీరు గుర్తుంచుకోవాలి. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అదే జరుగుతుంది. సో మోస్ట్లీ మీరు అలాంటి ఆ రూల్స్ని మీరు మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో లోవర్ హై లెవెల్ నుంచి వచ్చిందా ఈ కరెక్షన్, లేకపోతే జస్ట్ ఒక నార్మల్ కరెక్షన్ అంటే అదొక రీటెస్ట్ ఇక్కడ జరిగినప్పుడు ఇది జనరల్ రీటెస్టా లేకపోతే ఒకవేళ లోవర్ హై లెవెల్ నుంచి వచ్చిన రీటెస్టా అది చూసుకోవాలి. సో జనరల్ రీటెస్ట్ అయితే ఇక్కడ సెల్లర్స్ వీక్ అయితే మీరు అప్వర్డ్ డైరెక్షన్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నా కూడా సో సెల్లర్స్ ఒక స్ట్రాంగ్ లోవర్ హై లెవెల్స్ వచ్చారా లేకపోతే మనకు మిడిల్లోనే వచ్చారా అనేది చూసుకొని ఇక్కడ స్ట్రాంగ్ అంటే వీక్నెస్ ఆఫ్ సెల్లర్స్ అంటే ఈ లెవెల్ దగ్గర వీక్నెస్ ఆఫ్ సెల్లర్స్ కనబడ్డప్పుడు మనం షూర్గా అప్వర్డ్ డైరెక్షన్లో ట్రేడ్ చేసుకోవాలి. ఒకవేళ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నా కూడా మనకు నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ తోటి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేసి ఒక న్యూ హై ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో ఒక న్యూ హై దాని మీద క్రియేట్ అయినప్పుడు మనం
ఈ న్యూ హైని బేస్ చేసేసుకొని మన అప్పర్ డైరెక్షన్లో ట్రేడ్ చేసుకోవాలని చెప్పవచ్చు. ఎప్పుడైతే లోవర్ హై లెవెల్కి రీచ్ అయిందో అక్కడ మనం ట్రేడ్ చేయడం ఆపేసేయాలి. మనకు ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా, ఒక 4-5 ట్రేడ్స్ అని చెప్పేసి, అది రీచ్ అయింది. ఇప్పుడు ఈ యొక్క లెవెల్స్లోనే మనకు ఆ 4-5 ట్రేడ్స్ అనేది రీచ్ అయిన తర్వాత మీరు ట్రేడింగ్ చేయడం ఆపేయాలి. ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఓకేనా? ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. అలాగే మెయిన్గా మనకు రివర్సల్ ఎక్కడి నుంచి అవుతుంది, మళ్ళీ మార్కెట్ లేకపోతే ఎక్కడి నుంచి రీటెస్ట్ తీసుకుంటుంది అనేది ఇది మీరు మైండ్లో పెట్టుకొని చూసుకోవాలి. సో రీటెస్ట్ జరిగినప్పుడు అది లోవర్ హై లెవెల్ నుంచి వచ్చిందా, ఈ లోవర్ హై లెవెల్ నుంచి వచ్చిందా, లేకపోతే ఇది నార్మల్ లెవెల్ నుంచి వచ్చి రీటెస్ట్ తీసుకుంటుందా అనేది మీరు చూసుకొని మీరు షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు మార్కెట్ వచ్చేసి ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ వస్తుంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ హయ్యర్ లో లెవెల్ అనేది కామన్గా మెయిన్ స్ట్రాంగ్ లెవెల్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ చేసి ఈ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇట్లా ఈ రకంగా వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళి మార్కెట్ రిజెక్షన్ తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది అంటే నెక్స్ట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి మళ్ళీ వెళ్ళే స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బయర్ లెవెల్ నుంచి వచ్చిన కరెక్షన్ కాబట్టి అది. సో అలాగే మీరు గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ హయ్యర్ లెవెల్ నుంచి రాకుండా ఈ బయర్ మిడిల్లోనే మనకు ఎక్కడైతే ఈ హయ్యర్లో లెవెల్ ఉందో ఈ బయర్ అనే వాళ్ళు ఇక్కడ నుంచి మిడిల్లోనే కాకుండా ఇక్కడ నుంచి వచ్చి ఈ లెవెల్కి రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తే మనకు ఆటోమేటిక్గా ట్రెండ్ అనేది చేంజ్ అయింది కాబట్టి మనం డౌన్ ట్రేడ్ తీసుకుంటాం. సో చూసుకోవాలన్నమాట, అది హయ్యర్ లో లెవెల్ నుంచి వచ్చిందా ఆ కరెక్షన్, లేకపోతే నార్మల్ రీటెస్ట్ అనేది మీరు చూసుకోవాలి. సో అది ఇలా చూసుకుంటూ మీరు చేస్తే మీకు ఎలాంటి యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే మీరు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మూవ్ అవుతున్నారు కాబట్టి మనకు ప్రైస్ యాక్షన్ లాగానే మార్కెట్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి సో మనకు యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. వన్ ట్రేడ్ 2 ట్రేడ్ అనేది లాస్ అవుతుంది. సో అలా లాస్ అయినంత మీరు టెన్షన్ తీసుకోవద్దు. అలాగే మీరు ఒక రోజుకు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని మాత్రమే చేయాలి. 4-5 ట్రేడ్స్ అట్లా పెట్టుకొని టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మార్కెట్ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవాలి. సో ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఓవర్ ట్రేడింగ్ వల్ల నాకైనా ఏ ప్రొఫెషనల్ ట్రేడ్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా లాస్ అవుతుంది ఓవర్ ట్రేడింగ్ వల్ల. సో లాస్ అయ్యేది ఓవర్ ట్రేడింగ్ వల్ల, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా. సో ప్రాపర్గా మీరు కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ మీరు మైండ్లో తీసుకోవాలి. ఈ లెవెల్ నుంచి ఇక్కడికి, ఆ లెవెల్ నుంచి ఇట్లా అలా ఒక ప్రాక్టీస్ అయిపోయి మీరు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే మీరు ఒక చిన్న క్యాపిటల్ తోటి మాత్రమే మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను మార్కెట్లో కూడా నేను చూపిస్తాను మనకు ఎక్కడెక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటుంది అనేది నేను మార్కెట్లో కూడా చూపిస్తాను నేను. సో అది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తానండి.